గైస్ ఈరోజు మనం పల్లీ చట్నీ నేర్చుకుందాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని హీట్ అవ్వనివ్వండి. తర్వాత ఒక 10 to 15 మిర్చి తీసుకొని స్లిట్ చేసేసి వేసేయండి. ఇప్పుడు మిర్చి కొంచెం వేసేసాక ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కరివేపాకు తీసుకుని వేసేసి ఒకసారి టాస్ చేసేయండి. ఇప్పుడు 2 to 3 హ్యాండ్ఫుల్ ఆఫ్ గ్రౌండ్ నట్స్ తీసుకుని ఆ ప్యాన్లో వేసేసుకోండి. పల్లి బాగా వేగాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని దాంట్లో వేసేయండి ఫ్రెండ్స్. ఒకసారి టాస్ చేసుకుని తర్వాత 1 స్పూన్ ఆఫ్ పచ్చిశనగపప్పు తీసుకోవాలి. తీసుకొని ప్యాన్లో వేసేసుకొని టాస్ చేసుకోండి. పచ్చిశనగపప్పు కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకొని దాంట్లోకి మళ్ళీ ఇంకొకసారి ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కరివేపాకు తీసుకుని ఒక్కసారి మళ్ళీ టాస్ చేసుకోండి. తర్వాత చింతపండు డైరెక్ట్గా వేసేయండి ఫ్రెండ్స్. చిటికెడు చింతపండు వేసేసి మళ్ళీ టాస్ చేసుకోండి. టాస్ చేసుకుని స్టవ్ బంద్ చేసేయండి. తర్వాత దీన్ని అంతటిని చల్లారబెట్టుకొని తర్వాత మిక్సర్ గ్రైండర్లో వేసి మిక్సీ చేసేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి. ఇప్పుడు మిక్సీలోకి తీసుకున్న తర్వాత మనం సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్, మీకు తగినంత ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇది కల్లుప్పు ఫ్రెండ్స్, అందుకనే తక్కువ వేసాం. ఇప్పుడు మిక్స్ చేసేసుకోండి. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఫైనల్ పార్ట్ ఫ్రెండ్స్, ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని హీట్ చేసుకుని తాలింపు వేసుకోండి. తాలింపు బాగా వేగాక తీసుకొచ్చి మన చట్నీలో వేసేయటమే. చూసారా, యమ్మీ పల్లి చట్నీ రెడీ అయిపోయింది. ఇది ఒక స్టైల్ ఆఫ్ పల్లి చట్నీ ఫ్రెండ్స్.